ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇంద్రవెల్లి సభకు భారీగా తరలచ్చిర్రు జనాలు. ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటాడట రేవంత్ సారు. గురుకుల పాఠశాలల తనిఖీ చేసిండు పొన్నం సారు. సార్లు చదువు ఎట్లా చెప్తున్నారు అని పిల్లలను అరుచుకున్నాడు. థమ్సప్ లో వెళ్తున్నాయి కాగితాలు, చూసుకోకపోతే పోతాయి మీ పానాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాడికెళ్ళి జనాలల్లా మంచి మార్కులు కొట్టేస్తున్నాడు సీఎం రేవంత్ సారు. అన్నా అని ఎవరన్నా ఆపదొస్తే నేనున్నా అని అంటున్నాడు. ఇక ఇయాల రేవంత్ సారు ముందుగాల ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ల సీఎం హోదాలో అడుగుపెట్టి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని మోగించి నాగోబా ఆలయాన్ని సందర్శించి తర్వాత మహిళా దర్బార్ పెట్టి ఆడోళ్లతోని జరసేపు మాట్లాడి ఇక ఇంద్రవెల్లి సభకు పోయిన సారు ఏం మాట్లాడిండో చూడుర్రి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ల సీఎం హోదాల తొలిసారి అడుగుపెట్టిండు రేవంత్ సారు. కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని మోగించి నాగోబా గుడిని సీఎం రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు సందర్శించారు. దీంతోని గాడ సందడి వాతావరణం కనిపించిందిలా. ఇక గుడి సిబ్బంది రేవంత్ సారుకు, బట్టి సారుకు, పొంగులేటి సారుకు సాంప్రదాయ గిరిజన తలపాగా కట్టి నాగోబా దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేసిండు. ఇంకో దిక్కు నాగోబా గుడి గోపురాన్ని సీఎం రేవంత్ సారు ప్రారంభించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు. ఇక దర్బార్ హాల్లో మహిళా దర్బార్ అనే కార్యక్రమం పెట్టి మహిళా సంఘాలతోని రేవంత్ సారు ముఖాముఖి పెట్టిండు. చూడురే. రుణం తీసుకుంటే ఎట్లా ఉంటుంది, తీసుకోకపోతే ఎట్లుంటుంది వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది సార్. అలాగే నేను 2005లోనే జాయిన్ అయిన తర్వాత 10,000 రూపాయలు రుణం తీసుకున్నా సార్. 10,000 రూపాయలు రుణం తీసుకుని 5,000 రూపాయలు తీసుకొని పెట్టుబడి చేనులోకి పెట్టినా సార్. మా సారు వ్యవసాయం చేస్తున్నారు సార్. మా భర్త సౌకర్య దగ్గర పోతే ఇన్ని అప్పులు అవుతాయి, సౌకర్య దగ్గర పోతే వచ్చిన డబ్బులు సుఖ కొన్ని డబ్బులు సుఖ మిగిలాయి వాళ్ళకే పోతాయని నేను సంఘంలో చేరుకుంటా. సంఘంలో చేరిన తర్వాత నేను మన పొదుపుకు మన అప్పులు డబ్బులు తీసుకొని మన వ్యవసాయానికి పెడతామని మా భర్తకు చెప్పేసి నేను వ్యవసాయంలో పెట్టిన సార్. తర్వాత అదే 10,000 అప్పు ముట్టిన తర్వాత 20,000 అప్పు తీసుకొని ఎడ్లు తీసుకున్నాం సార్. 20,000 తర్వాత 50,000 తీసుకున్నా సార్. 50,000 తీసుకున్న గిర్ని తీసుకున్నా సార్. గిర్ని తీసుకున్న కిరాణా షాప్ వేసిన సార్. తర్వాత 1,00,000 తీసుకున్నా సార్. 1,00,000 తీసుకొని మన చేనులో చుట్టూ అది సోలార్ పెట్టినాం సార్. అడవిలో చేను ఉంది. తర్వాత ఆవులు తీసుకున్నాం సార్. మేకలు తీసుకున్నాం సార్. అలాగే 2 ఎకరా పొలం ఉంది సార్. ఆ పొలంలో మా సార్ పని చేస్తే మా సార్కు నేను పని కల్పించిన సార్. నేను పేదల నుంచి వచ్చిన సార్. ఇలాగే నేను నాలాగా 100 మంది కావాలని నేను కోరుకుంటున్నా సార్. మహిళలంటే ఏంటిది ఈ ముందుకు రావడం సార్. ఎంతమంది పిల్లలమ్మా? 2 బాబులు సార్. ఏం చదువుకుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. చిన్నోడు 10th క్లాస్ సార్. చిన్నోడు 10th, పెద్దోడు డిగ్రీ సార్. బాగా చదివించుకుంటున్నావా? అవు సార్. ఇప్పుడు చదువుకుంటున్నారు సార్. 2 చదువుకుంటున్నారు సార్. మా సార్ వ్యవసాయం చేస్తున్నారు సార్. మా భర్త ఇంటాయనకు పని కల్పించినవు బాగానే ఉన్నది, కానీ కొడుకులను కూడా బాగా చదివించి IASలు IPSలు అయ్యేటట్టు బాగా చదివి తప్పకుండా సార్ మీద బాగా దృష్టి పెట్టు. తప్పకుండా సార్. తప్పకుండా సార్. పిల్లలు బాగా చదువుకున్నప్పుడే మీ జాతి కానీ మీ గూడాలు కానీ బాగుపడతాయి, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. బాగా చదివించు. చదువుకోవడానికి అవసరమైన సహకారం ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇక సారు మాట్లాడుకుంటా మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే కాంగ్రెస్ ఉద్దేశము. స్వయం సహాయక బృందాలకే యూనిఫామ్లు గుట్టే అవకాశం ఇస్తాము. మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత కడుపుమంట? గత కాంగ్రెస్ సీఎంలు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చిర్రు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండి ఆదర్శంగా నిలవాలి. గ్యాస్ సిలిండర్ ధర 1,200 రూపాయలు ఉంది, తొందరలోనే 500కే ఇస్తాము. విద్యుత్ 200 యూనిట్ల వరకు మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పిన సారు ఆడికెళ్లి ఇంద్రవెల్లి సభకు పోయిండు. ఇక ముందుగాల మంత్రి సీతక్క మాట్లాడుకుంటా ఆ రోజు పోరాట స్ఫూర్తిని ఇక్కడనే మొదలు పెట్టుకొని రాష్ట్రమంతా పర్యటించడం జరిగింది. మళ్ళీ అట్టడుగున మరి అభివృద్ధిలో అట్టడుగున ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను అగ్రభాగాన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడం కోసం అభివృద్ధి శంఖారావం కూడా
ఇదే గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సభను నిర్వహించి మొదటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక అటే ఇంకా ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ మాట్లాడుకుంటా, ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడీకి గురవుతూ ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంఖారావం పూరించడం జరిగింది. మేము వస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడి నుంచే పిలిపివ్వటం జరిగింది. ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఆనాటి పోరాట యాత్ర అంతిమంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యానికి అశేషమైనటువంటి మీ అందరి ఆశీస్సులతో అపారమైనటువంటి మెజారిటీతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది అని అన్నాడు సారు. ఇక తర్వాత స్వయం సహాయక సంఘాలకు 60 కోట్ల రూపాయల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేసిండు సీఎం రేవంత్ సారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పిన సారు ఇగో గిట్లా అనుకొచ్చిండు. నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖం పొంగుకొచ్చింది. నీ బిడ్డకెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినవు, కానీ గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా? గది నీ నీతి, నీ జాతి. మరి మేము 7,000 ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం. ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రిని చేసుకున్నాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా అని నేను అడుగుతున్నా. అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది. డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈరోజు నిరుద్యోగులుగా అమీర్పేటలోనో లేకపోతే అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సు నగర్ చౌరస్తాల్లో ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం. నువ్వు ఎంత అడ్డం పడ్డా, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా. ఇంకా మాట్లాడుకుంటా మహిళలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. తొందరలోనే ప్రియాంక గాంధీని పిలిచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తాము. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఆకాంక్ష. తొందరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని ఆ బీఆర్ఎస్ పార్టీల లీడర్లు కుట్ర చేస్తున్నారు. అసువంటోళ్ళెవరైనా ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పుర్రి అని చెప్పిండు సారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఎప్పుడు మస్తు బిజీగా ఉంటాడు కదా. మరి గంత బిజీలో ఉండే పొన్నం సారు బడివాట పట్టిండులా. ఊకో పిల్ల, మంత్రి సార్కి ఇప్పుడు బడికి పోవుడేంది అని గుస్సా కాకుండా ఎందుకో చూడుర్రి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఏదో పని మీద పోవుకుంటా మెదక్ జిల్లా తూప్రాన్లున్న తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల ఆకస్మిక తనిఖీ చేసిండుల్లా. పిల్లలు బయట కూర్చుంటారు, దానకిషోరావు చెప్తా, ఒక నోటీస్ ఒకటి
కుక్కలు వస్తే కుక్కలకు క్లాస్ రూమ్లో మూత్రం పోసి చింపేసి బట్టలు చెప్పుకునే పరిస్థితి ఉంటే మనం దర్శనం చేస్తే నేను 10 సార్లు కంప్లైంట్ చేసాను మీకు అందరూ లేదు మీ నోటీసు ముందు బయట కూర్చుంటారు సరే బయట కూర్చోవడం తప్పబడుతుంది ఇది ఒకసారి గ్రామ పంచాయతీ అందరూ పెద్ద 35 ఓల్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ స్కూల్ ఇళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఇవాళ రాష్ట్రంలో 25 మంది కుర్ర వెంకటేశ్వర గారు రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ ఇంద్రశ్వ మహేందర్ అందరు ఇట్లాగే వెళ్ళిన వాళ్ళే మరి ఇటువంటి స్కూల్స్ పరిస్థితి ఉంటే ఎట్లా మీరు వచ్చిన విజిట్ చేసినప్పుడు ఈ మధ్యలో అటువంటి కావాలి చదువుకునే ఇప్పుడు ప్రొడక్టివిటీ ఇక్కడ నుంచే ఊరికే మామూలు రోడ్ డివైడరు సెంట్రల్ లైటింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ పెడితే డెవలప్మెంట్ అనుకునే కాన్సెప్ట్ కాదు హ్యూమన్ రిసోర్స్ స్టూడెంట్ లీడర్ ఇక్కడ నుంచి ఒక ప్రయోజకుడు అయిన కుటుంబ సభ్యుడు వెళ్తే ఆ కుటుంబం అంతా లైఫే మారిపోతుంది కదా. ఇక గురుకులంలో పంతులను విద్యార్థులను పిలిచి ఎట్లా చదువు చెప్తున్నారని అడిగి అక్కడున్న సార్లను ఎంత దాకా చెప్పారు చదువు అని అరుచుకున్నాడు. ఏం నడుస్తుంది ఏం తర్వాత గురుకులం అంతా కలియదిరిగిన సారు అన్నం టైం అయ్యేసరికి పిల్లలు అక్కడి సార్లతోని కలిసి మధ్యాహ్నం అన్నం సుత తిని తర్వాత మాట్లాడుకుంటా ప్రతిష్టాత్మకమైన పాత ఓల్డ్ 35 రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు దీని పరిస్థితి ఏదో చూద్దామని వచ్చాం. సడన్గా స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు, అదనపు తరగతులు కావచ్చు, ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు, బెడ్స్ డార్మెటరీ లేకపోవడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు, కాంపౌండ్ కూలిపోయినా కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటికీ సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓల ద్వారా కొన్ని సూచనలు చేసినా కొంత సమస్య పరిష్కరించిన వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజిట్ చేయమని చెప్పినాం. దీని మిగతా లిఖితపూర్వక అంశాలు అదనపు క్లాస్ రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పురేశ్వర గారితో మాట్లాడినాం. ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో కూడా మాట్లాడినాం. స్కూలుకు సంబంధించిన మార్పు కన విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపం మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా అందరూ సహకారం కోరుతాను. పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరినీ కూడా ఇప్పుడు ఆదర్శ మోడల్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీ కట్టించేది కావచ్చు, ఇక్కడ వేరే వేణు కార్వా అనే వ్యక్తితోటి బెడ్స్ అన్ని కూడా డార్మెంటరీ బెడ్స్ చేసేది కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం. ఇక దీనికి పొన్నం సార్తోని ఆర్డీఓ జయచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కాజా మైనుద్దీన్, పాఠశాల సిబ్బంది, ఇతర నాయకులు వచ్చిర్రు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మేడం ఎప్పుడు చూడు తిరుపతి కొండ మీదనే కనిపిస్తుందిలా. కనీసం నెలకొక్కసారైనా పోతుంది కదా మేడం. అయితే గట్లనే ఈసారి సుత పోతే చూడుర్రి ఏమైందో. ఆంధ్రాల ఎన్నికలు దగ్గర పడుతోని హీట్ గా నడుస్తున్నాయి రాజకీయాలు. ఒక పక్క వైసీపీ నాయకులకు బెదురు ఉడుతుంటే టీడీపీ జనసేన పొత్తు కాన్ఫిడెన్స్ తోనున్నారు అధికారంలోకి వస్తామని. ఇక షర్మిల మేడం కూడా కాంగ్రెస్ కెళ్లి గట్టిగానే ప్రచారం చేసుకుంటా తిరుగుకుంటా అన్నకు సురుకలు పెడుతున్నది. ఇక పరిస్థితికి ఇట్లుంటే రోజా మేడం ఎన్నో ఒక తాన రోజు కనపడుతున్నది. ఎన్నో ఒక తానేంది, ఆమె కనిపించేది తిరుమలనే అంటారా? మక్కికి మక్కి మీరు చెప్పింది కరెస్టుల్లా. అగో ఒక పారికి వీడియో చూడుర్రి.
చూసిర్రా జై అమరావతి జై జై అమరావతి అనుకుంటా నినాదాలు చేస్తున్నారు రోజా మేడం ముంగట్నే. మీరు కూడా చెప్పుర్రి మేడం జై అమరావతి అని, మాకు న్యాయం చెయ్యుర్రి మేడం అంటే చూడుర్రి మేడం వాళ్ళని అసలు పట్టించుకుంటనే లేదు. మళ్ళా ఏమనుకున్నదో ఏమో గాని కొంచెం దూరం పోయినాక పోటు వాళ్ళకు పోజ్ ఇచ్చింది చూడుర్రి. జై అమరావతి జై అమరావతి. చూసిర్రా సెల్ఫీ పోటోలు ఎట్లా దిగిందో మేడం. ఆడున్న అక్కలు జై అమరావతి అనే నినాదం అయితే మాంటలేరు. రోజా మేడం బయటికి నవ్వుకుంటా కనపడుతుంది గాని లోపట్లోపట ఎంత కోపం వస్తున్నదో ఏందో పోరి. ఇక పోటోలకు పోజులు ఇచ్చిన మేడము ఏదో మాట్లాడుతుందంట ఇనూరి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు. సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ జగనాలు సారును పొగిడింది బానే ఉన్నది గాని నగరిలో మళ్ళా గెలిచి హ్యాట్రిక్ కొడతా అంటున్నది. అసలు నగరిలా రోజా మేడంకు సీటే లేదని అంటుంటే మళ్ళా నగరి అంటది మేడము. ఇక అసలు ముచ్చట ఏంటంటే తిరుమల శ్రీవారి కాడ మంత్రి రోజా మేడంకు చేదు అనుభవం కలిగిందుల్లా. దర్శనం చేసుకున్నాక గుడి బయటికి వచ్చిన రోజా మేడం కాడికి కొంతమంది శ్రీవారి సేవకులు వచ్చి జై అమరావతి అనుకుంటా నినాదాలు చేసిర్రు. ఇక మీరు కూడా జై అమరావతి అనుర్రి మేడం, మాకు న్యాయం చెయ్యుర్రి మేడం అనేసరికి శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది అనుకుంటా మెల్లగా జారుకున్నది మేడం. పేరుకే చలికాలం గాని ఎండలు సుత గట్టిగా కొడుతున్నాయి ఊళ్ళా. మధ్యాహ్నం అయితే సూర్యుడు సుక్కలు చూపెడుతుండు పోర్రి. ఏమన్నా పని మీద మధ్యాహ్నం బయటికి పోయి బగ్గ ఎండ కొడుతుందని కొబ్బరి నీళ్ళో ఏమన్నా జ్యూసో లేకపోతే కూల్ డ్రింకో తాగనీకే చూస్తాం కదా. గట్లనే ఓ కన్నా చూడుర్రి కూల్ డ్రింక్ తాగనీకే చూస్తే ఏమైందో. ఇక ఇప్పుడు చలికాలం పోయిందుల్లా ఏదో పొద్దుగాళ్ళ గట్ట సలసల్లగా ఉన్న 9-10 కొట్టంగానే సూర్యభగవానుడు ఆయన పనితనం చూపిస్తుండు. అయితే గిప్పుడే గిట్లుంటే రేపు ఇంకెంత మండుతాయో చూసుకోరి. అయితే ఎండలు మండుతోని అందరూ సలసల్లగా ఏమన్నా తాగనికే చూస్తాం కదా. ఇక గట్లనే జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి గ్రామంలో ఒక కిరాణా దుకాణాలకు ఈ అన్న కూడా పోయి థమ్స్అప్ అడిగిండు. ఇక వటు అని దుకాణ పైన ఇస్తే తాగుదామని మూత తీయనికే పోకుంటా లోపల చూస్తే నేను చెప్పుడు ఎందుకు గాని ఈ అన్న చెప్తాడు ఇనూరి. బీచుపల్లి దగ్గర ఒక కిరాణా స్టోర్లో థమ్స్అప్ తీసుకున్నాను తాగుదామని. తీరా చూస్తే దీంట్లో పేపరు ఏమో ఉంది, ఇగో కనపడుతుందే, చాలా పెద్దది ఉంది. దీన్ని తాగితే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు రెస్పాన్స్ దీనికి? గతంలో ఇటువంటి కూడా చాలా వచ్చినాయని చెప్పినాము, అయిపోయింది కూడా. ఇంకా కూడా కంపెనీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాకపోతే ఎట్లా, ఎందుకు తయారు చేస్తున్నారు ఇటువంటివి? ప్రజలు ఏమైనా సంపన్నిగా చేస్తున్నారా లేకపోతే ఏదైనా చేస్తున్నారా? ఇటువంటి చేయకూడదు కదా. దీని మీద ఎట్లా చర్య తీసుకోవాలి, ఎవరు చర్య తీసుకోవాలి? విన్నారు కదా, అన్న ముందే చూసిండు కాబట్టి సరిపోయింది గాని లేకుంటే ఏందిగా అన్న ముచ్చట. థమ్స్అప్ తయారు చేసే కానీ ఇట్లా పెద్ద కాగితం వచ్చిందంటే చూడురిగా కంపెనీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా తయారు చేస్తున్నారో. పైగా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, చిన్న పోరల కాంచి పెద్దోళ్ళ దాకా గిసువంటి కూల్ డ్రింక్స్ తాగనికే చూస్తారు. ఇట్లా ఎట్లా పడితే అట్లా తయారు చేస్తే ఎట్లా అని గరం అవ్వకుండా ఈ కంపెనీ మీద గట్టిగానే చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తుండు. కొంచెం అయితే థమ్స్అప్ నోట్ల పోసుకోబోయిండు గీ అన్న. ఓ ఫుడ్ అధికారులు గీనే పెద్ద మనిషి కాబట్టి చూసిండు. గదే చిన్న పొల్లగాళ్ళు అయితే ముందు వెనక చూసుకోకుండా నోట్లో పోసుకుంటుండే కదా. జరగి వీటి మీద అప్పుడప్పుడు నజరయ్యుర్రి సార్లు. జనాలు జర గిసువంటివి తాగేటప్పుడు చూసుకొని తాగుర్రి మీరన్నా, లేకపోతే గిసువంటి వాటికి దూరంగా ఉంటే మరీ మంచిదుల్లా. ఇంద్రవెల్లి సభకు భారీగా తరలచ్చిర్రు జనాలు. ఆదిలాబాద్ లో దత్తత తీసుకుంటాడట రేవంత్ సారు. గురుకుల పాఠశాలల తనిఖీ
చేసిండు పొన్నం సారు. సార్లు చదువు ఎట్లా చెప్తున్నారు అని పిల్లలను అరుచుకున్నాడు. థమ్సప్లో వెళ్తున్నాయి కాగితాలు, చూసుకోకపోతే పోతాయి మీ పానాలు. ఇయ్యి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.